హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపి క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ ఐస్ నెట్వర్క్ అయితే మనమైతే కొన్ని నెలల నుంచి అయితే మైనింగ్ అయితే చేస్తున్నాము. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఐస్ మైనింగ్ నెట్వర్క్ అక్టోబర్ వరకు టైం అయితే ఉంది. ఈ టైంలోపు వాళ్ళు కూడా ఏంటంటే ముందే లిస్టింగ్ చేసేసి మనకైతే కొంత విత్డ్రాయల్ అయితే ఇచ్చేసి 10% ఆఫ్ పోర్షన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పి ఎవ్రీ మంత్ ప్రతి నెల మనకి ఎంతైతే ఉన్నాయో, మనకి లాకప్లో పెట్టినవి కాకుండా ఎంతైతే వస్తాయి దాంట్లోంచి 10% రిలీజ్ చేస్తామని అయితే వాళ్ళైతే చెప్పారనమాట. సో దానికి ఏంటంటే, ఈ 10% లిస్టింగ్ చేసినవి ఇప్పుడు మనం సేల్ చేసుకోవడానికి ఎలా విత్డ్రాల్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే ఉంది. సారీ ఫ్రెండ్స్, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్, ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నాకు వీడియోస్ అయితే నేనైతే చేయలేకపోయాను. దాదాపు ఒక నెల వరకు అవుతుంది వీడియోస్ చేసి కూడాను. బట్ ఏంటంటే, అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తూనే ఉన్నాను అనమాట. సో ఏంటంటే, మీరు దయచేసి ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ ఎప్పుడు కలగకుండా ఉండాలంటే దయచేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే విషయం ఏంటంటే, ఐస్ మైనింగ్ యాప్ వాళ్ళు అయితే వీళ్ళు ఒక ట్విట్టర్ పోస్ట్ అయితే ఇచ్చారు. ఆ ట్విట్టర్ పోస్ట్ అయితే ఒకసారి అయితే మనమైతే చూద్దాము. ఇక్కడైతే చూస్తారు కదా, డిపాజిట్స్ ఓపెన్ స్పాట్ ట్రేడింగ్ అయితే చేయడానికి మాత్రం యూటీసీ టైం జనవరి 19th 19వ తారీఖు జనవరి 10 AM నుంచి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పని అన్నారు. సరే, ఇక్కడైతే వీళ్ళు ఇచ్చిన చిన్న మ్యాటర్ అయితే చూడండి. ప్లీజ్ అప్డేట్ యువర్ అడ్రస్ విత్ ఐస్ 1 ఫ్రమ్ ది OKX ఎక్స్చేంజ్ అండ్ అవాయిడ్ పేయింగ్ గ్యాస్ ఫీజు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, మీకైతే తెలుసు, మనం ఏవైనా స్వాప్ చేసుకోవాలన్నా, తర్వాత మనం సేల్ చేసుకోవాలన్నా, ఏ ఎక్స్చేంజ్లోనైనా వ్యాలెట్కి చేయాలంటే కూడా మనకేంటంటే కొంత గ్యాస్ ఫీజు అయితే పడుతుందన్నమాట. సో వీళ్ళైతే ఏమంటున్నారంటే, మీరు కనుక OKXలో కనుక ఉన్న ఐస్ ఎక్స్చేంజ్లో ఉన్న ఐస్ నెట్వర్క్ కాంటాక్ట్ అడ్రస్ కనుక మీరు ఇచ్చినట్లయితే డైరెక్ట్ లిస్టింగ్ అవుతుంది. కాబట్టి ఆ కాంటాక్ట్ లిస్టింగ్ అడ్రస్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు స్వాప్ చేసుకున్నప్పుడు గ్యాస్ ఫీజు పడదు అని అయితే చెప్తున్నారనమాట. సో ఏంటంటే, అదైతే మనం అలా అయినా చేయొచ్చు. సో నేనైతే ఏంటంటే, ఈ OKX ఎక్స్చేంజ్లో మెటామాస్క్ వచ్చేసి పాస్ ప్రైజ్ అయితే నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో దానివల్ల ఏంటంటే నాకు మెటామాస్కే వచ్చేస్తుంది. సో మీరు ఎవరైనా కనుక చేసుకోవాలి OKX కనుక ఇట్లే, మీకు నేనైతే ఇందులో అయితే ఎట్లా చేయాలనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే, ఈ ఐస్ నెట్వర్క్లో మనకి KYC phase 1 ఎలా చేయాలనేది లైవ్ వీడియో అయితే మీకైతే చూపించాను. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే KYC phase 2 ఎలా చేయాలో కూడా చూపించాను. సో ఏంటంటే, చాలామంది అయితే ఆపేసేద్దామని అయితే ఆ మూమెంట్లో అయితే అనుకున్నారు. సో తర్వాత ఈ వీడియోస్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే చేశారనమాట. సో దాని గురించి అయితే ఇబ్బంది ఏం లేదు. మనం చాలా భయపడ్డాము మొదట్లో, కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎట్లా చేస్తారో ఏంటో అని చెప్పానని. తర్వాత అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. ప్రస్తుతానికి ఏంటంటే, ఇప్పుడైతే వీళ్ళు విత్డ్రాస్ కూడా ఇచ్చారు. సో మీరైతే విత్డ్రాస్ ఎట్లా చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ మన తెలుగులో క్రిప్టో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. చాలామంది చేశారు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కాబట్టి నేనైతే చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇక్కడైతే వీళ్ళు కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చారు. సో ఇదైతే వీళ్ళు ఇచ్చిన పోస్ట్ అనమాట. అంటే ఐస్ నెట్వర్క్లో ఉన్న OKX ఎక్స్చేంజ్లో ఉన్న ఐస్ అడ్రస్ అయితే మీకు గ్యాస్ ఫీజ్ తక్కువ పడుతుంది, దాదాపుగా ఉండదు, అవాయిడ్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఓకే, నెక్స్ట్ అయితే మనమైతే ఈ ఐస్ యాప్లోకి అయితే వెళ్ళిపోదాము. ఐస్ యాప్లోకి అయితే వీళ్ళైతే పైన స్టార్టింగ్లో అయితే ఇచ్చారు కదా, ఐస్ లిస్టింగ్ ఆన్ OKX ఎక్స్చేంజ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే డౌన్లో బల్బ్ సింబల్ అయితే ఉంది కదా, బల్బ్ సింబల్ అయితే ఒకసారి ఓపెన్ చేస్తే ఐస్ లిస్టింగ్ ఆన్ OKX ఎక్స్చేంజ్ రీడ్ మోర్ అని అయితే ఒకసారి చూద్దాం. రీడ్ మోర్ ఏమి ఇచ్చారనేది. సో వీళ్ళు ఏంటంటే, ఐస్ లిస్టింగ్ అని OKX ఎక్స్చేంజ్ తర్వాత ఇవన్నీ ఓకే తీసేస్తే వీళ్ళు ఏంటంటే, మినిమం యూజర్స్ మస్ట్ మెయింటైన్ మినిమం బ్యాలెన్స్ ఆఫ్ 1000 ఐస్ అవైలబుల్ దేర్ అకౌంట్స్. 1000 ఐస్ టోకెన్స్ ఉండాలని అయితే ఇచ్చారు. KYC స్టెప్ 1 స్టెప్ 2 వెరిఫికేషన్ అయితే మ్యాండేటరీ అని ఇచ్చారు. తర్వాత వ్యాలిడ్ BNB స్మార్ట్ చైన్ అడ్రస్ ఉండాలి అని అయితే ఇచ్చారనమాట. యాక్టివ్ మైనింగ్ సెక్షన్ యాక్టివ్లో ఉండాలి, 1 వీక్ ఏమో ఉండాలని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సేమ్ అదే అయితే ఇచ్చారు. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఇందులో OKXలో ఏదైతే ఉందో దాంట్లో ఐస్ నెట్వర్క్ వాళ్ళు చెప్పినట్లుగా ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి అయితే చూద్దాము. నేనైతే OKX ఎక్స్చేంజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఐస్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చినట్లుగా, అంటే గ్యాస్ ఫీజ్ అవాయిడ్ చేసుకోవడానికి ఇప్పటికీ ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా మీరైతే ఓపెన్ చేస్తే
ఇలా వచ్చినప్పుడు మీరైతే ఎక్స్చేంజ్ పైన టాప్లో వ్యాలెట్ ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఖచ్చితంగా ఎక్స్చేంజ్లోనే అయితే పెట్టుకోండి. ఎక్స్చేంజ్లోనే పెట్టిన తర్వాత డౌన్లో మీకు యాసెట్స్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది చూసారా, డౌన్లో క్రింద ఉంది కదా ఈ యాసెట్స్ అనే ఆప్షన్ అయితే టచ్ చేయండి. యాసెట్స్ అనే ఆప్షన్ అయితే మీకు టచ్ చేసి ఇలా అయితే వస్తుందన్నమాట. సో మీరైతే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫండింగ్ అని ఉంది కదా, టాప్లో ఫండింగ్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు చూపిస్తుంది కదా డిపాజిట్ అనే అడ్రస్కి అయితే వెళ్ళిపోండి. డిపాజిట్కి అనేది అడ్రస్కి వెళ్తే డిపాజిట్ క్రిప్టో అని వస్తుంది, అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఐస్ అనేది సెర్చ్ చేశాను కాబట్టి ఇక్కడైతే ఐస్ అని చెప్పని ఉంది, లేదా మీరైతే సెర్చ్లోకి వెళ్ళి ఐస్ అని చెప్పని అయితే సెర్చ్ చేయండి. చూశారు కదా సెర్చ్ వచ్చేసింది. సో ఇక్కడైతే చూశారు కదా ఐస్ బిఎస్సి బినాన్స్ స్మార్ట్ చైన్ మీద ఐస్ ఉందని చెప్పని వస్తుంది. సో మీరైతే దాని మీద టచ్ చేస్తే అదైతే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరైతే ఇక్కడైతే కాపీ చేసేసుకోండి, డిపాజిట్ అడ్రస్ కాపీడ్ అని చెప్పని అయితే వచ్చిందనమాట. సో ఈ అడ్రస్ మీరు కాపీ చేసుకున్న తర్వాత అంటే ఇది OKX ఎక్స్చేంజ్ అడ్రస్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఈ కాపీ చేసుకున్న అడ్రస్ని తీసుకెళ్ళి మనం ఈ ఐస్ నెట్వర్క్ మైనింగ్ యాప్లో BNB స్మార్ట్ చైన్ అడ్రస్ ఇవ్వాలి కదా, విత్డ్రా అడ్రస్ అక్కడైతే ఇచ్చేసేసేయండి. ఇచ్చేస్తే అక్కడైతే మీకు ఖచ్చితంగా ఈ అడ్రస్ మీద అయితే ఈ అడ్రస్ అయితే అందులో ఇన్పుట్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఒకసారి కనుక ఓపెన్ చేస్తే ఈ ఐస్ నెట్వర్క్ కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చానమాట. సో ఎక్కడైతే మీరు ఇక్కడ మీకు తెలుసు కదా లాంగ్ క్లిక్ చేసి దీని వరకు క్లిక్ చేసేస్తే మనం అయితే కాపీ చేసేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత నేనైతే ఈ మెటామాస్క్ ఏదైతే ఉందో దానికి అయితే నేను ఇచ్చాను అనమాట కాంటాక్ట్ అడ్రస్, సారీ ఐస్ నెట్వర్క్లో మెటామాస్క్ BNB అడ్రస్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు ఈ మెటామాస్క్లో మనం ఎలా కాంటాక్ట్ అడ్రస్ ఇన్పుట్ చేసుకోవాలనేది కూడా మీకైతే చూపిస్తాను. మెటామాస్క్లో పైన అయితే కోర్ అని ఉంది కదా, ఈ కోర్ దగ్గర అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ BNB స్మార్ట్ చైన్ అని ఉంది కదా, ఈ ఒకవేళ లేకపోతే కనుక పైకి స్క్రోల్ డౌన్ చేస్తే వస్తుందన్నమాట. సో BNB స్మార్ట్ చైన్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఈ BNB స్మార్ట్ చైన్ అని వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఒక అర నిమిషం వరకు ఆగండి, ఎందుకంటే అది కొంచెం సెట్ అవుతుంది. తర్వాత ఇక్కడైతే ఇంపోర్ట్ టోకెన్స్ అని ఉంది కదా, ఇంపోర్ట్ టోకెన్స్ అని ఉన్న దాని మీద అయితే ప్రెస్ చేయండి. డౌన్లో ఉంది కదా ఇంపోర్ట్ టోకెన్స్ అని, ఈ ఇంపోర్ట్ టోకెన్స్ అని ఉన్న దాని మీద ప్రెస్ చేయండి. పైన అయితే కస్టమ్ టోకెన్ అని వస్తుంది కదా, ఈ కస్టమ్ టోకెన్ అని దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని వస్తుంది, పేస్ట్ చేసేసేయండి. చేసేసి ఇక్కడైతే చూసారు కదా ఐస్ అని వచ్చేసింది టోకెన్ సింబల్, తర్వాత డెసిమల్ 18 అని వచ్చేసింది. సో మనమైతే ఇంపోర్ట్ అని అయితే ప్రెస్ చేసేస్తే మనకైతే అక్కడ BNB స్మార్ట్ చైన్లో మెటామాస్క్లో కూడాను వచ్చేస్తుంది. ఇది ఒక రిఫ్రెష్ అవ్వాలన్నమాట, రిఫ్రెష్ అయితే వచ్చేస్తుంది. సో ఏంటంటే నేను కూడాను ఇదే ఇచ్చాను BNB అడ్రస్, మెటామాస్క్లో BNB అడ్రస్సే ఇచ్చాను అనమాట. సో ట్రస్ట్ వాలెట్ కూడా ఇంతే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మెటామాస్క్లో అయితే BNBలో ఐస్ అయితే ఇట్లా అయితే చూస్తుంది అనమాట, ఐస్ టోకెన్. సో ఇలా అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకా మనకైతే 8 to 9 months 8 months వరకు అయితే గట్టిగా టైం ఉంది. సో ఏంటంటే మనం ఇంకా మైనింగ్ చేస్తూ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు వచ్చే పోర్షన్ 10% కాబట్టి ఆ 10% అయితే మీరైతే ఖచ్చితంగా సేల్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే నా సలహా అయితే సేల్ చేసుకోమని అయితే చెప్తున్నాను. సో ఒక 2-3 months లేకపోతే 4 months 50% ఆఫ్ పోర్షన్ వరకు మనం సేల్ చేసుకుంటే ఏంటంటే మనం కొంచెం ఇన్కమ్ అయితే గెయిన్ చేయొచ్చు అనమాట. సో దట్ అందువల్ల అయితే నేను సేల్ చేసుకోమని అయితే నేనైతే సలహా ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక విషయం అంటే మీరైతే ట్రస్ట్ వాలెట్లో అయితే చేసుకోవాలంటే ట్రస్ట్ వాలెట్లో కూడా చేయొచ్చు. ఎట్లా అంటే మీకైతే ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసేస్తే ఈ కార్నర్లో పైన రైట్ సైడ్ కార్నర్లో ప్లస్ అని చెప్పి సింబల్ ఉంటుంది కదా, ఇదైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ప్లస్ అని మళ్ళీ ఒక సింబల్ వస్తుంది, అదైతే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పైన ఇథీరియం అని వచ్చింది కదా, ఈ ఇథీరియం మీద అయితే ప్రెస్ చేస్తే ఇక్కడ బినాన్స్ స్మార్ట్ చైన్ ఫస్ట్లోనే ఉంది కదా, ఇదైతే ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడైతే నేను ఆల్రెడీ కాపీ చేశాను కాబట్టి పేస్ట్ అంటే సరిపోతుంది. ఇదిగో చూసారు కదా ఐస్ సింబల్, ఐస్ నెట్వర్క్ డెసిమల్ అని చెప్పి వచ్చేసేసింది. ఇంపోర్ట్ వచ్చేసి 10 అనమాట వచ్చేసింది, ఇలా అయితే వచ్చేసింది అనమాట. సో ప్రజెంట్లీ ఇంకా లిస్టింగ్ అవ్వలేదు కాబట్టి 0 రూపీస్ అని అయితే చూపిస్తుంది. సో ఇలా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం మీరైతే ఇదైతే పోర్ట్ఫోలియోలో చూపిస్తాను. ఐస్ చూసారు కదా, ఐస్ అనేది అయితే వచ్చేసింది, లాస్ట్లో అయితే ఉంది. సో
కాంటాక్ట్ అడ్రస్ ప్లస్ టెలిగ్రామ్ లింక్ అయితే నేనైతే వీడియో డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఇచ్చాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు ఏమైనా కామెంట్స్ అయితే ఉంటే చేస్తే నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను. పెద్ద కామెంట్స్ అయితే కనుక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.